హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. ఇండియా సినిమా మార్కెట్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు మావ. ఒకప్పుడు 100 కోట్లు వస్తేనే గగనం అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు 1000 కోట్లు అనేది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది. అసలు మన ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని వసూలు సాధించిన ఆ సినిమాలు ఏవో చూద్దాం వచ్చేయండి. సరైన పాన్ ఇండియా మూవీ వస్తే మార్కెట్ ఎలా ఉంటుందో రాజమౌళి గారి బాహుబలి 2 నిరూపించింది. అంతకన్నా ముందు అమీర్ ఖాన్ దంగల్ సినిమాతో చైనాలో కూడా మన సినిమాలకు భారీ మార్కెట్ ఉందని వరల్డ్ వైడ్గా చాటి చెప్పారనమాట. ఆ తర్వాత అందరూ పాన్ ఇండియా బాట అయితే పట్టేశారు. అలాగే 2 ఏళ్ల క్రితం వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ మరియు కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలు కూడా 1000 కోట్ల మార్కును దాటి రికార్డు క్రియేట్ చేశాయన్నమాట. 2023లో బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ అయిన ఒక్క ఏడాదిలోనే జవాన్, పఠాన్ సినిమాలతో 2 సార్లు 100 కోట్ల మార్కుని అయితే అందుకుని ఎపిక్ కంబ్యాక్ అయితే ఇచ్చేశారు. ఇక 2024లో డల్గా ఉన్న బాక్స్ ఆఫీస్ని డార్లింగ్ ప్రభాస్ అన్న కల్కి 2898 ఏడి వచ్చి మళ్ళీ 1000 కోట్ల షేర్తో అయితే ఊపందించింది. కానీ అసలైన ఓచకోత అంటే పుష్ప 2 అనే చెప్పుకోవాలి మామ. ఫాస్టెస్ట్ 1000 క్రోర్స్ సినిమాగా అయితే ఎపిక్ రికార్డ్ని తిరగ రాసిందనే చెప్పుకోవాలి. రీసెంట్గా వచ్చిన రణవీర్ సింగ్ దురంధర్ కూడా బాక్స్ ఆఫీస్ని బెండ్ తీసేసి కుమ్మేసింది అనమాట. అయితే మరి ఈ వీడియోలో మనం ఏంటంటే ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ ఇండియా మూవీస్ లిస్ట్ అయితే చూద్దాం మామ. నాకు తెలిసిన కొన్ని ఒక 9 మూవీస్ లిస్ట్ అయితే రాసుకున్నాను అనమాట. మరి దీంట్లో నేను మిస్ అయిన మూవీ ఏది అండ్ మీరు యాడ్ చేయబోయే అప్కమింగ్ మూవీ ఏదో కూడా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని మూవీ కాంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. ఈ లిస్ట్లో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నది దంగల్ అనమాట. సో ఈ సినిమా సుమారుగా 2024 కోట్లు కలెక్ట్ చేసి ర్యాంక్ నెంబర్ 1లో అయితే నిలిచింది. అలాగే ర్యాంక్ నెంబర్ 2 బాహుబలి 2 1810 కోట్లు కలెక్ట్ చేసి ఈ బాహుబలి 2 ర్యాంక్ నెంబర్ 2లో యాడ్ అయింది. అలాగే ర్యాంక్ నెంబర్ 3 చూస్తే పుష్ప 2 ద రూల్ 1775 కోట్లకు పైగా ఈ మూవీ కలెక్ట్ చేసి నెంబర్ 3 పొజిషన్ని దక్కించుకుంది. అలాగే నెంబర్ 4 దురంధర్ ఈ సినిమా 1428 కోట్లు దక్కించుకొని నెంబర్ 4th పొజిషన్లో నిలిచింది. అలాగే లిస్ట్లో నెంబర్ 5 ఆర్ఆర్ఆర్ ఈ సినిమా ఏకంగా 1316 కోట్లు కలెక్ట్ చేసి 5th ప్లేస్లో అయితే నిలిచిందనమాట. అలాగే 6th పొజిషన్ వచ్చేసరికి కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ సినిమా 1233 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ అయితే సాధించిందనమాట. అలాగే నెంబర్ 7 జవాన్ అనమాట. ఈ సినిమా 1160 కోట్ల వరకు అయితే వసూలు అయితే రాబట్టింది. నెంబర్ 8 కల్కి 2898 ఏడి ప్రభాస్ గారు నటించిన ఈ మూవీ 1061 కోట్లకు పైగా కలెక్షన్ అయితే సాధించిందనమాట. అలాగే లిస్టులో లాస్ట్ మూవీ నెంబర్ 9 పఠాన్ ఈ సినిమా 1051 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే సాధించిందనమాట. చూశారుగా మామ. మరి అప్కమింగ్లో మరిన్ని భారీ సినిమాలు లైన్లో అయితే ఉన్నాయన్నమాట. వీటిలో ఏ సినిమా ఈ లిస్టును మారుస్తుందో కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయి మామ, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకు. ఇలాంటి మంచి కాంటెంట్ మీకు ఎప్పుడూ అందిస్తూనే ఉంటుంది మీ సినిమామయం.